ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తుమ్మెద మీద పుష్పం వాలినట్టు నీ మీద వాలిందా నా చీర? నేను తీస్తానుండు బావా, నువ్వు కంగారు పడుకు. అసలే నువ్విచ్చిన చీర చిరిగిందంటే మనసు తట్టుకోలేదు. చూసుకోవాలి కదా. ఏం చూసుకోవాలి? చీరిటు రాకుండా చూసుకోవాలి కదా అని అంటున్నాను. ఈ మాట నాకు కాదు, గాలికి చెప్పు, వింటుందేమో. భలేవాడివయ్యా బాబు, ఎంతసేపు నన్ను తిడదామని చూస్తూ ఉంటావు గాని దీనిదేం తప్పుందని ఆలోచించవు. చీర విషయం దగ్గర నుంచి సంసార విషయం వరకు అంతే. సరే, బయలుదేరింకా. చీర పడినందుకు ఎవరైనా రొమాంటిక్ గా ఫీల్ అవుతారు, ఇలా చుర్రుబుర్రులు ఆడరు. నేనే అలాంటి మూడ్లో లేను. తమరు బయలుదేరచ్చు. ఏం చేస్తున్నావు? అరే ఏంట్రా శబ్దం? అమ్మో, అమ్మా నాన్నలు వస్తున్నారు. వాళ్ళకి కనిపించకుండా తొందరగా పో, లేదంటే ఎక్కడైనా దాక్కో. తొందరగా. ఎక్కడ దాక్కోవాలి? ఇక్కడ ప్లేస్ లేదు కదా. ఎక్కడ దాక్కుంటావు? సర్లే, ఇక్కడ దాక్కుంటా. తొందరగా వెళ్ళు. వెళ్తున్నాను కదా. ఏంట్రా శబ్దం? అది అమ్మా, గాలికి బిందె పడిపోయిందమ్మా. అబద్ధం. అవని గొంతు ఎందుకు వినిపించింది? అవని గొంత లేదే, నాకలా వినిపించలేదే. నాకు వినిపించింది. అవును. అమ్మా, మీరలా ఊహించుకున్నారు అంతే. అంతేనా? అంతే. మీరు వెళ్ళండి అమ్మా. సరే. రే, ఏమైందిరా నీకు? పాదం మీద చీమ కుట్టింది అంతే. చీమ కరిచిందా? పాదం మీద? సరే, లోపలికి రా. తను వెళ్ళాక వస్తాను నాన్న. తనా? ఎవర్రా? బాబోయ్, కంగారులో నోరు జారేలా ఉన్నాను. రేయ్, చెప్పు, ఎవరా తను? ఎవరు లేరే. ఏంట్రా? ఎందుకలా మెలికలు తిరుగుతున్నావు? ఇది ఒక రకమైన ఎక్సర్సైజ్ అమ్మా. ఏమైనా పైత్యం చేసిందా శ్రీకర్? అబ్బే, అలాంటిదేం లేదమ్మా. మీరు వెళ్ళండి. మీరు లోపలికి వెళ్ళండి.
నిన్ను సారీ బావా. ఎందుకు అలా చేసావు? నువ్వు మెలకలు తిరుగుతుంటే భలే ఉంది తెలుసా? అవని చేసింది చాలు, బయలుదేరు. చీర గురించి చెప్పుంటే సరిపోయేదిగా, ఎందుకు దాక్కోమన్నా? చూసుంటే నేనే రమ్మన్నానేమో, దొంగచాటు వ్యాపారం నడిపిస్తున్నాడు వీడు అని అనుమానించేవారు. లేదు బావా, ఎక్కడో మనసులో నా మీద ప్రేమ ఉంది, అందుకే అలా చేసావు కదా. బయట పడడం లేదంతే కదా. సరే సరే బయలుదేరు. అవని వద్దవని, వద్దు ఉండు. అరే అవని నిన్ను చిలిపి. అవని నాగమ్మ తల్లి, నాగమ్మ తల్లి, ఓ విషయంలో నీ సహాయాన్ని కోరి వచ్చాను తల్లి. ఒకనాడు ముక్కు పుడక కనిపించకుండా పోయినప్పుడు ముక్కు పుడకను నాకు చూపించావు. నేను దిక్కుతోచక ఏమీ చేయలేని స్థితిలో ఉన్న ప్రతి దశలోనూ దారిని చూపించావు. ఇప్పుడు నువ్వు నాన్నని చంపబోయిన మనిషి ఎవరో నాకు తెలియజే తల్లి. అమ్మా నాన్నల్ని కలపాలని నేను ప్రయత్నం చేస్తున్నాను, విడదీయాలని ఇంకెవరో ప్రయత్నం చేస్తున్నారు. ఆ మనిషి ఎవరో నాకు చూపించు. నాన్నకు హాని తలపెట్టాల్సిన అవసరం ఆ వ్యక్తికి ఏముంది? అమ్మ ఐదోతనాన్ని దూరం చేయాలన్న ఆలోచన అతనికి ఎందుకు వచ్చింది? నాన్న అతనికి అంత అన్యాయం ఏం చేశాడు? అమ్మ సుమంగలిగా ఉండాలని ఎన్నో పూజలు చేస్తుంటే నాన్నను చంపాలనుకుంటున్నా ఆ దుర్మార్గుడెవరు? అతని గురించి చిన్న ఆధారం దొరికినా నేను వదిలిపెట్టను. అతనికి శిక్ష పడేలా చేస్తాను. నాన్నకు ఏదైనా అయ్యుంటే అమ్మ అన్యాయం అయిపోయి ఉండేది. ఆ మనిషి ఎవరో నాకు చూపించు తల్లి. కుమార